ఇప్పుడు నీవిక వెళ్ళక తప్పదు. ఇంతటి కాఠిన్యమా అది భార్య పట్ల? మీ పార్వతి మీ ఆజ్ఞను తప్పక పాటిస్తుంది స్వామి. అందుకుగాను నా మనసును కష్టపెట్టుకుని మీకు దూరం కావాల్సొచ్చినా వెనుకంజ వెయ్యను. దగ్గరకొస్తున్న కొద్దీ నాలో కలవరం ఎందుకు పెరుగుతోంది? నిన్ను వదిలి నేను ఉండలేను ఉమా. ఏం చెయ్యను? ఇది ఈ శివుడి అసహాయత. నాది దురాశ మాత్రమే. తమరు నన్నెందుకు ఆగమంటారు? తమరికి తమ కర్తవ్యమే అన్నిటికంటే గొప్పది. తమరికి జీవితం కంటే కర్తవ్యమే ప్రధానం.
స్వామి, నేను మీకొకటి చూపించాలనుకుంటున్నాను. మీరు నాతో రండి, చూద్దరు గాని. పార్వతి, ఇప్పుడు నాలో కుతూహలం మరింత పెరిగింది. ఏం చూపించాలనుకుంటున్నావో చెప్పు. అంత ఆత్రత ఎందుకు స్వామి? నేను మిమ్మల్ని ఆశ్చర్యపరచాలనుకుంటున్నాను. ఉమా, నీవు కైలాసాన్ని పరిత్యజించాలి. అమ్మా, 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 నేను వచ్చేసాను చూడండి. అమ్మా, అమ్మ రావడం లేదేంటి? అంటే నా భయం నిజమవుతుందా? కాదు కాదు, అలా ఎంత మాత్రం కాకూడదు. అమ్మా, తండ్రి గారు, నేను తిరిగి వచ్చాను. ఎక్కడమ్మా, ఎక్కడున్నారు? తండ్రి గారు, అమ్మ ఎందుకు కనపడటం లేదు? ఎక్కడున్నారు? చెప్పండి తండ్రి గారు, ఎక్కడున్నారమ్మా? అమ్మ ఎక్కడున్నారో చెప్పండి తండ్రి గారు. అమ్మా, పుత్ర, నన్ను మా పుత్రుడు పిలుస్తున్నాడు. లేదు, నేను వెనక్కి వెళ్లి స్వామి ఆజ్ఞను ఉల్లంఘించలేను. అమ్మ ఎక్కడుందో చెప్పండి తండ్రి గారు. అమ్మకి ఏమైంది చెప్పండి తండ్రి గారు. నేను కైలాసానికి రావడం, అమ్మ నన్ను కలవటానికి రాకపోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అలాంటిది అసలు అమ్మే కనపడటం లేదు. తండ్రి గారు, అమ్మకి ఏమైనా అయిందా? మీ తల్లికి ఏమీ జరగలేదు పుత్ర, తను క్షేమంగా ఉంది. తండ్రి గారి ముఖంలో ఇంతటి వేదన గతంలో నేనెప్పుడూ చూడలేదు. ఏదో జరిగి ఉంటుంది. గణపతికి తెలిసిందంటే తను ఎంతో బాధపడతాడు. అలాగని ఈ సత్యాన్ని తన నుండి దాయడం కూడా అసాధ్యం. పుత్ర, మీ అమ్మగారిప్పుడు కైలాసంలో లేరు. నాకు అర్థం కాలేదు తండ్రి గారు. అమ్మ కైలాసంలో లేకపోతే ఇంకెక్కడున్నారు?
నీ వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నీవు కైలాసం వదిలి వెళ్ళక తప్పదు. తను తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్న చోటే ఉంటుంది పుత్ర. తప్ప పశ్చాత్తాపమా? పుత్ర, మీ అమ్మగారి వల్ల జరగరాని తప్పు జరిగింది. అందువల్ల నేను మీ అమ్మగారిని భూలోకానికి వెళ్లి తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పాను. తండ్రి గారు, అమ్మ చేసిన ఆ తప్పు నిజంగానే అంత పెద్దదా? కైలాసాన్ని వదిలి వెళ్ళటం తప్ప వేరే మార్గమే లేకపోయిందా? గణేశ, నాకు నీ ఉద్దేశం అర్థమవుతోంది పుత్ర. పుత్రుడి దృష్టిలో తల్లిదండ్రులెప్పుడూ తప్పు చేయజాలరు. తప్పు జరిగింది మీ ఇద్దరి వల్ల. అయినా అమ్మని దూరం చేసుకునే తప్పు తమ వల్ల జరిగింది తండ్రి గారు. పుత్రా, క్షమించండి తండ్రి గారు. అమ్మ వల్ల తప్పు జరుగుండొచ్చు, కానీ అది తెలియనంతలో జరిగింది. అమ్మ సరదాగా ఆట పట్టించింది. తనకి ఆ మాత్రం అధికారం కూడా లేదా? జగన్మాత జగత్పితలంటే అధికారాలు కాదు, బాధ్యతలకు కట్టుబడాలి. ఒక్క క్షణం అధికారం వల్ల అతిపెద్ద దారుణం జరిగింది. అదే అంధకుడి జననం. మహేశ్వరి జగజ్జననిగా తన బాధ్యతలను గుర్తించి నడుచుకోవలసిన అవసరం ఉంది. తండ్రి గారు, అమ్మ తమన్ని ఆశ్చర్యపరచాలనుకున్నారు అంతే. అది బాధ్యత విస్మరించడం కాదు కదా. ఆ చిన్న కోరికే ఇంత పెద్ద అనర్థానికి కారణమైంది. మా జీవితంలో ఒక్క చిన్న తప్పు కూడా జరగకూడదు. అదే నిజమే తండ్రి గారు, కానీ తమరి వల్ల ఏ తప్పైనా జరిగితే అమ్మ దాన్ని క్షమించి ఉంటుంది కదా. అందుకు ప్రాయశ్చిత్తంగా అమ్మ తమన్ని దూరంగా పంపి ఉండదు కదా. మీరే చెప్పండి తండ్రి గారు. నీవు నేను చేసిన తప్పుల్ని గుర్తు చేయాలనుకుంటున్నావా? లేదు తండ్రి గారు, నేను కేవలం ఉచితానుచితాలు, సత్యాసత్యాల మధ్య తేడాని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాను. తమరు నాడు త్రిపురాసురుడికి సహాయం చేసి తప్పు చేయలేదంటారా? వారికి నేను సహాయం చేసి ఉండవచ్చు, కానీ వారిని అంతం చేసింది కూడా నేనే. కానీ సుదీర్ఘ కాలం పాటు వారిని రక్షించిన తర్వాత కదా. అంతకాలం రక్షించడం తప్పు కదా. మరో విషయం, ఆనాడు గజాసురుడు తమరి వరాన్ని దుర్వినియోగం చేస్తాడని తమరికి ముందే తెలుసు. అయినా తనకి మీరు వరాన్ని ప్రసాదించారు. ఫలితంగా అతడు తమరిని కడుపులో దాచుకొని ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టాడు. గణేశ, ఆనాడు అది నా కర్తవ్యం, నా ధర్మం. త్రిపురాసురులు, గజాసురుడు నా కోసం కఠిన తపస్సు చేసి నన్ను మెప్పించిన వారు. మంచి పనులను గౌరవించి చెడ్డ పనులకు శిక్షించడమే సృష్టి నియమాల్లో ముఖ్యం. అమ్మ కూడా ఎవరికి ఏ చెడు తలపెట్టలేదు తండ్రి గారు. తన వల్ల జరిగిన తప్పు కూడా తమరి పట్ల అమ్మకున్న స్నేహానికి ప్రతీక. అయినా సరే తమరు అమ్మని శిక్షించి తమకు దూరంగా చేసుకుంటారా? తమరి భక్తులపై కరుణా కటాక్షాలు కురిపించే భోలా శంకరులు మంచికైనా చెడుకైనా తపస్సంటూ చేస్తే భక్తులకు ఏమాత్రం నిరాశ కలిగించరు. మరి అమ్మను నిరాశపరిచారెందుకు? ఎప్పుడూ కర్తవ్యానికే ప్రాధాన్యతనిచ్చి నీకెన్నోసార్లు నిరాశ కలిగించాను ఉమా. నన్ను క్షమించండి తండ్రి గారు. ఈ విధంగా మాట్లాడి తమరిని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు నాది. అనరాని మాటలు అన్న తరువాత క్షమాపణలు కోరడం సులభంగానే ఉంటుంది గణేశ. అలాగని తప్పుకు పరిణామాలు సంభవించక మానవు. ఈ విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి. నీ తల్లిగారి వల్ల తప్పు జరిగింది, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు.